సంగారెడ్డి జెడ్పీ హాల్లో సర్వసభ్య సమావేశంతో పాటు ఆత్మీయ వేడుకలు సభ ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని జెడ్పీ హాల్లో జెడ్పీ సర్వసభ్య సభ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి గాని రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. తన 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోవటంలో చూశానన్నారు. సంగారెడ్డి పట్టణానికి రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికోసం మెదక్ జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు. ప్రతి నాయకుడికి ఒక నాయకుడిగా ముందు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని అందరూ కమిట్మెంట్తో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి నాయకుడు జవాబుదారీతనంతో అభివృద్ధి సంక్షేమం చేసుకోవాలన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, సంజీవ్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకొకటి బిఫోర్ ఎలక్షన్స్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది, కలెక్టర్ దృష్టికి కూడా. సెక్రటరీస్ కనీసం కొంతమంది 15-20 సంవత్సరాల నుంచి ఒకటే ప్లేస్ లో పనిచేస్తా ఉన్నారు. రీషఫుల్ చాలా అవసరం ఇది సెక్రటరీ వాళ్ళకి. ఉచితంగా అందుకే చేయాలి. ఇప్పుడు రీషఫుల్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, లేదు వాళ్ళు కూడా చేంజ్ చేయాలి సార్, మాకు బోర్ వచ్చిపోయి చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. స్పెషల్ సివిలియన్ సెక్షన్ గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు, కానీ అనిస్టిస్ట్ అవైలబుల్ లేరు. ఎందుకంటే 3 రోజులు డ్యూటీ చేసి 3 రోజులు వెళ్ళిపోతున్నారని చెప్పేసి తమరు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ లేకుంటే మనం పబ్లిక్ చేసేయండి. ఏం కావచ్చు, చాలా మంది ఉన్నారు, పనులు వస్తూ ఉంటారు. ఇంకోటి ఈ ఫార్మసీ దాంట్లో తీసుకుంటే మెడిసిన్స్ లిస్ట్, ఇండియన్ మెడికల్ లిస్ట్ కి అసలు 20% మెడిసిన్స్ కూడా సప్లై లేదు. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారేమో విద్యా వైద్యానికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. మీరు చూస్తే టోటల్ గా అసలు అవైనా మీరు వాళ్ళు ఇండియన్ పెట్టిన దానికి మీకు 20% మెడిసిన్ కూడా సార్ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఇక్కడ మీరు చూడండి, చాలా మెడిసిన్స్ అవైలబుల్ స్టోర్ లేవు. దానికి మన ఆల్టర్నేట్ చూడాలి కదా. మా హెల్త్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకొని వస్తున్నాము. చాలా మెడిసిన్స్, చాలా మెడిసిన్స్ విజిట్ చేశాను. అలా ఏదైనా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయో ఇండియన్ పెడితే 20% కూడా సప్లై లేదు. దాని గురించి ఎట్లా మీరు మా హెల్త్ మినిస్టర్ గారు కూడా నేను దృష్టి తీసుకొని పోతా ఉన్నా. మరి ఇది ఒక నా నియోజకవర్గం జరుగుతూ ఉందా, స్టేట్ వైడ్ జరుగుతూ ఉందా? ఏదో వాట్ ఇస్ ద రీజన్? ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాపన తీసుకుంటా ఉన్నారు. మరి ఎందుకు సప్లై డాక్టర్లు అందరూ కూడా భాగ్యనగరం చుట్టుపక్కల లేదా అర్బనైజేషన్ ఉన్నటువంటి ఏరియాలకి దరఖాస్తులు పెట్టుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాము. అందుకని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, మీ దృష్టికి, ఎందుకంటే సంబంధిత మంత్రి మీరే కాబట్టి, ముందు ఆ ట్రాన్స్ఫర్స్ ని ప్రతిపాదికగా తీసుకున్నప్పుడు గతంలో అర్బన్ లో పనిచేసినటువంటి డాక్టర్లను దయించి ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లకి రూరల్ కి షిఫ్ట్ చేయండి. చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రూరల్ లో ఉండి పేద ప్రజలకు సేవ చేసినటువంటి డాక్టర్లని అర్బనైజేషన్ వైపు షిఫ్ట్ చేస్తే అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది దయచేసి ఆలోచించండి. ఏవైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న డాక్టర్స్ పిహెచ్సిలోకి రావడానికి ఇష్టపడతలేదు. వీళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అటెండ్ అవుతారు. కాబట్టి వీళ్ళని కొంతకాలం ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు రూరల్ పిహెచ్సిస్ పంపించి ఈ పిహెచ్సిలలో పూర్తి స్థాయి లోపల డాక్టర్లు సిబ్బంది నియామకం పూర్తయిన తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి వరకు లేదా వానపడకల ఆసుపత్రికో తర్వాత సిబ్బందిని చేయాల్సిందిగా దృష్టికి తీసుకొస్తాను. ఇంకొక చిన్న విజ్ఞప్తి, ఈ హాస్పిటల్స్ లోపల అన్ని 100 బెడెడ్ హాస్పిటల్స్ లోపల ఈక్వల్ స్ట్రెంత్ ఆఫ్ డాక్టర్స్ లేరు. దయచేసి వడ్డించేవాడు మనవాడైతే మన దానికి ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది, వడ్డించేవాడు మనవాడు కాకపోతే లేదన్నట్టు అన్ని 100 పడకల ఆసుపత్రుల్లోకి ఒక ప్రిస్క్రైబ్డ్ స్ట్రెంత్ ఆఫ్ డాక్టర్స్ ని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ని, ఇందాక ఒక జడ్పీసీ గారు అడిగినట్టు కార్డియాక్ అరెస్ట్ అయితే ఒక కార్డియాక్ డాక్టర్లు లేరు అనేటువంటి ఇబ్బంది లేకుండా దయచేసి ఎక్కడైతే 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయో అట్లా అన్ని టెంపరీ కాంట్రాక్ట్ క్యాజువల్ బేసిస్ ఇంక్లూడింగ్ శానిటేషన్ తో సహా. కాబట్టి మా జిల్లా మంత్రి మీరు ఉన్నారు కాబట్టి కొంచెం వైద్య ఆరోగ్య శాఖ మీద దృష్టి పెట్టి ఈ పర్మనెంట్ నియామకాలు కొంచెం కొనసాగిస్తే బాగుంటుందని మీ ద్వారా అప్పీల్ చేస్తూ రూరల్ అర్బన్ మధ్యలో కొంచెం బ్యాలెన్స్ చేయాల్సిందిగా మీ దృష్టికి తీసుకురావాల్సిందని కొంతమంది డాక్టర్లు చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని సమీక్షించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దాన్ని మరి ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 100 బెడెడ్ 75 బెడెడ్ కావడం వల్ల స్ట్రెంత్ తగ్గిపోయింది, డాక్టర్ స్ట్రెంత్, మెడిసిన్ సప్లై, అదేవిధంగా శానిటేషన్
మొత్తం తక్కువైపోయి కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. మరి పేషెంట్స్ డే బై డే పెరుగుతా ఉన్నారు కానీ నేను యాసిటీస్ 100 బెడ్ చేయాల్సిందే నేను కోరుతున్నాను. అది కూడా తెలుసు జస్ట్ ఊరికే అంటే శానిటేషన్ మళ్ళీ మెడిసిన్స్ ఇవన్నీ ఎక్కువైతుందని ఆలోచనతో తగ్గిందని చెప్పేసి అక్కడ డాక్టర్స్ మళ్ళీ డాక్టర్స్ కూడా లేరు. మెయిన్ ఏంటంటే స్టాఫ్ లేదు. చాలా మంది మీకు ఎంతమంది వచ్చినప్పుడు కూడా చెప్తాను స్టాఫ్ లేకపోవడం వల్ల కూడా కొంత తగ్గించేసింది. మరి ఐసీయూ బెడ్స్ ను కూడా ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు మేము అడగడం జరిగింది బ్లడ్ బ్యాంక్ కావాలని. మరి ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చినట్టుగా అంటే ఇది మన నర్సాపూర్ మెదక్ వస్తుంది కానీ మీరు ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను. మన డయాలసిస్ సెంటర్ అదే తనకి చెప్తున్నారని మీరు అదే మీరు మంత్రి ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నారు. మెదక్ మీకు చెప్తున్నారన్నా కానీ తను రాసుకోండి తను కాదు అది అక్కడికి వస్తుంది. డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే డే బై డే లేదు, డయాలసిస్ సెంటర్ లేదు, బ్లడ్ బ్యాంక్ లేదు, స్టాఫ్ లేదు, శానిటేషన్ తగ్గిపోయింది, మెడిసిన్ సప్లై లేదు, స్టాఫ్ సరిగా లేదు. కాబట్టి మీరు జిల్లా మంత్రి ఉన్నారు కాబట్టి నాకు చాలా సంతోషం. మీ ఆధ్వర్యంలో అవన్నీ కూడా తొందరగా నెరవేరుతారు. మీరు బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ నర్సాపూర్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు రాలేదు. ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది, దాన్ని మార్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ కు మార్చాలని ఒకటి అక్కడ రిక్వెస్ట్ ఉంది. అట్లనే 21 సబ్ సెంటర్లకి ఇంతకుముందు శాంక్షన్ ఇస్తే అందులో 6 పూర్తయినాయి, 6 ఇన్కంప్లీట్ ఉన్నాయి. మరి కొన్ని ప్లేసెస్ లేవని చెప్పి సిఎస్సి 30 బెడెడ్ ఆర్ 50 బెడెడ్, పిఎస్సి అంటే 6 బెడ్ ఉంటుంది కనుక వీ హ్యావ్ అట్ లీస్ట్ 30 బెడెడ్ హాస్పిటల్ అట్ చెల్లాపూర్. సెకండ్లీ అంటే జనరల్ గా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మనం ట్రాన్స్ఫర్ పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారము లాంగ్ స్టాండింగ్, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్? whether 2 years or 3 years or 4 years is a long standing. ఆ లాంగ్ స్టాండింగ్ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున మా 3 శాఖలు ప్రధానంగా వైద్య విధాన పరిషతే కానీ, డైరెక్టర్ డిఎంఏ కానీ, డైరెక్టర్ పబ్లిక్ హెల్తే కానీ ఈ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేయాలంటే నిన్ననే నాకు జీవో విడుదలైంది. పాలసీ ఉన్నది, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్పౌస్ అని చెప్పేసి, హెల్త్ అని చెప్పేసి, లాంగ్ స్టాండింగ్ అని చెప్పి. లాంగ్ స్టాండింగ్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అంటే those employees are work have completed 4 years of service, but that implies long standing. మళ్ళీ అవసరాన్ని బట్టి కూడా కంపల్షన్స్ ఆర్ దేని వల్ల దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్ పాలసీ ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్ పాలసీని వీళ్ళు ఇంప్లిమెంటెడ్ కానీ ఈ 6 నెలల అనుభవం ప్రధానంగా లాస్ట్ 2.5 months అయితే మనం ఎలక్షన్స్ లో ఏమైనాయి. ఫస్ట్ 2.5 months ఒక యూఫోరియా గెలిచిన ప్రభుత్వం వచ్చిందని చెప్పి, కానీ కాన్సన్ట్రేషన్ ఈ శాఖ మీద చేస్తే ఇది వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఇది రిలేటెడ్ టు ద కామన్ మ్యాన్, రిలేటెడ్ టు ద సొసైటీ, హెచ్ఆర్. సో ఇది బేసిక్ గా అంటే మనము ఇక్కడ పోయినా 2-3 ప్రధానంగా కంప్లైంట్స్ ఉంటాయి. ఏముంటుంది, హాస్పిటల్ అడిషనల్ సర్వీసెస్ బాగా లేవు అని ఉంటుంది, హైజీనిక్ కండిషన్స్ లేవు అని ఉంటుంది, లేదా డాక్టర్ లేవు అని ఉంటుంది, అంటే హెచ్ఆర్ కొరత ఉన్నది అని, లేదా ఎక్విప్మెంట్ లేదు అని ఉంటుంది. ఇదొక మేజర్ ఇష్యూ ఏమున్నది అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి కామన్ మ్యాన్, సామాన్యుడు ఏదో కంప్లైంట్ తోటి వస్తే వితిన్ 15 minutes ఈ షుడ్ రీచ్ ద పిఎస్సి ఆర్ ద సబ్ సెంటర్. ఆ కనెక్టివిటీని పెంచాలి. సెక్రటరీస్ అవకతవకలకు పాల్పడ్డారా ఏమో తెలియదు కానీ అప్పటి గత డిపిఓ గారు ఇంటి పర్మిషన్ ఇవ్వమని రాస్తే కూడా కోర్టులో కేసు ఉండింది. కేసు క్లియర్ అయిపోయిన తర్వాత ఇంటి పర్మిషన్ ఇవ్వమని డిపిఓ గారు చెప్పారు, రిటర్న్ లో ఇచ్చాడు అక్కడ సెక్రటరీకి. కానీ సెక్రటరీ అయినా కూడా అక్కడ రాజకీయ ఒత్తిడికి లోనై అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు పర్మిషన్ ఇప్పటి వరకు కూడా ఆ ఇంటికి పర్మిషన్ రాలేదు. దాంతో పాటు చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు.
వాళ్ళందరూ కూడా అన్ని కరెక్ట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా పర్మిషన్ రావట్లేదు. చాలా మంది నిజాంపేట పెద్ద విలేజ్, అక్కడ నారాయణఖేడ్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ విలేజ్, చాలా పెండింగ్ ఉన్నాయి హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్. ఓకే సార్, దీని జిల్లా వస్తుంది. అక్కడ దాంతోపాటు పిఎస్సి బిల్డింగ్ కంప్లీట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. అదేమో రెండెండు పక్కన ఉన్నటువంటి దాంట్లో నడుస్తుంది. పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. మీరు ఒక రోజు టైం ఇస్తే దాన్ని ఇమీడియట్ గా ఇనాగ్రేట్ చేసేసి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుంటారు. ఇక్కడ మన చింత ప్రభాకర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే సబ్ సెంటర్ బిల్డింగ్స్ చాలా శాంక్షన్ అవుతుంది. అది 20 lakhs కి ఇవ్వడం వల్ల దానికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఫ్లోరింగ్ కానీ, పెయింటింగ్ కానీ అవ్వట్లేదు. మరి అది ఇన్కంప్లీట్ స్టేజ్ లో ఉంటుంది. ఒక్కొక్క బిల్డింగ్ కి ఇంకొక 4 lakhs రూపీస్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. 4 or 5 lakhs. సో మీ ఆధ్వర్యంలో మరి సిఎస్ఆర్ ఫండ్ ఇస్తారా, మన గవర్నమెంట్ నుంచి ఇస్తారా, ఇస్తే దాదాపు ఒక మన నర్సాపూర్లోనే 25 సబ్ సెంటర్ బిల్డింగ్స్ అందుబాటులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒకటి మరి ఇవ్వాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. హాస్పిటల్స్, సిఎస్సిస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇవన్నిట్లో కూడా అడిషనల్ సర్వీసెస్ ఏ రకంగా ఉన్నాయి? అడిషనల్ సర్వీసెస్ IHFMS ఈ సర్వీసెస్ ఏ రకంగా ఉన్నాయి? ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నా, మెయింటైన్ చేస్తలేదా? ఈ డయాలసిస్ సెంటర్ ఇంకా అడిషనల్ డయాలసిస్ బెడ్స్ కావాలన్నా ఎక్కడ కావాలి? లాస్ట్ టైం నేను హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు వచ్చినాయా? హైదరాబాద్ వచ్చినాయి కదా. ఇంకోటి ఒకటి నారాయణఖేడ్ కు ఒకటి డెంటల్ చైర్ అవసరం ఉంది. డెంటల్ చైర్ అవసరం ఉంది. చెప్తాను, నేనే చెప్తాను. నేను తొందరపడకు, నేనే చెప్తాను. నేనే గుర్తు చేస్తున్నా. నేను మరి నాకు గుర్తు చేస్తున్నా ఎట్లా? నో ఆటో అనలైజర్ ఇన్ ఏరియా హాస్పిటల్. అగ్రి బాబా, అగ్రి బాబా. పిఎస్సీలో ఉన్నాయి కానీ అక్కడ ఏరియా హాస్పిటల్. బేసికలీ డాక్టర్ మాకు ఏం అడ్వైజ్ చేయాలంటే హౌ టు స్ట్రెంథన్ ద ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, దెన్ టెరిటరీ హెల్త్. ఎట్లా స్ట్రెంథన్ చేసుకోవాలి? ఈ కీపింగ్ ఇన్ వ్యూ ద కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమున్నది? ఇది ఆర్టీసీ బస్ ఆర్ ఆటో. మరి కూడా వాళ్ళు నాకు ఎన్నికైనందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా సునీతా లక్ష్మారెడ్డి గారు, మా సోదరుమణి, మరి మా సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు కూడా అనుభవం ఉన్నవారు. మరి అదేవిధంగా మన యాదవ్ రెడ్డి తులసి గారు, వారు కూడా సీనియర్ నాయకులు, మా చింతా ప్రభాకర్ గారు, వారు కూడా సీనియర్ నాయకులు, మరి మా విజయరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారికి, గౌరవ వారికి, మరి మా సోదరుడు డాక్టర్ సంగిరెడ్డి గారికి, నారాయణ కుమార్ గారికి, సిఎస్సి 30 bedded ఆర్ 50 bedded. పిఎస్సి అంటే 6 బెడ్ ఉంటుంది కనుక వీల్ హ్యావ్ అట్ లీస్ట్ 30 bedded హాస్పిటల్ అట్ చెల్లాపూర్. సెకండ్లీ అంటే జనరల్ గా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మనం ట్రాన్స్ఫర్ పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారము లాంగ్ స్టాండింగ్, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్? వెదర్ 2 years or 3 years or 4 years is a లాంగ్ స్టాండింగ్. ఆ లాంగ్ స్టాండింగ్ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున మా 3 శాఖలు ప్రధానంగా వైద్య విధాన పరిషతే కానీ, డైరెక్టర్ డిఎంఏ కానీ, డైరెక్టర్ పబ్లిక్ హెల్తే కానీ ఈ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేయాలంటే నిన్ననే నాకు జీవో విడుదలైంది. పాలసీ ఉన్నది, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్పౌస్ అని చెప్పేసి, హెల్త్ అని చెప్పేసి, లాంగ్ స్టాండింగ్ అని చెప్పి. లాంగ్ స్టాండింగ్ తో వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అంటే దోస్ ఎంప్లాయీస్ ఆర్ వర్క్ హావ్ కంప్లీటెడ్ ద 4 years of service, దట్ ఇంప్లైజ్ లాంగ్ స్టాండింగ్. మళ్ళీ అవసరాన్ని బట్టి కూడా కంపల్షన్స్ ఆర్ దేని మనం దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్ పాలసీ ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్ పాలసీని వీళ్ళు ఇంప్లిమెంటెడ్. కానీ ఒక నెల, ఈ 6 నెలల అనుభవం ప్రధానంగా లాస్ట్ 2.5 months అయితే మనం ఎలక్షన్స్ అయిపోయినాయి. ఫస్ట్ 2.5 months ఒక యూఫోరియా ఉండి గెలిచిన ప్రభుత్వం వచ్చిందని చెప్పి. కానీ కాన్సన్ట్రేషన్ ఈ శాఖ మీద చేస్తే ఇది వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఇది రిలేటెడ్ టు ద కామన్ మ్యాన్, రిలేటెడ్ టు ద సొసైటీ, హెచ్ఆర్. సో ఇది బేసిక్ గా అంటే మనము ఇక్కడ పోయినా 2 ప్రధానంగా కంప్లైంట్స్ ఉంటాయి. ఏముంటుంది? హాస్పిటల్ అడిషనల్ సర్వీసెస్ బాగా లేవు అని ఉంటుంది, హైజీనిక్ కండిషన్స్ లేవు అని ఉంటుంది, లేదా డాక్టర్ లేవు అని ఉంటుంది, అంటే హెచ్ఆర్ కొరత ఉన్నది అని, లేదా ఎక్విప్మెంట్ లేదు అని ఉంటుంది.
ఇక మేజర్ ఇష్యూ ఏమున్నది అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి కామన్ మ్యాన్ సామాన్యుడు ఏదో కంప్లైంట్ తోటి వస్తే వితిన్ 15 minutes he should reach the PSC or the sub center. ఆ కనెక్టివిటీని పెంచాలి.